హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కాళహస్తి గురించి, శ్రీకాళహస్తి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. శ్రీకాళహస్తి ఆలయం ఏ దేవుడిదంటే శివుడిది. అతని భార్య జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి సమేతుడై పూజలు అందుకుంటున్నారు. ఇంకా శ్రీకాళహస్తి కథ గురించి చెప్పాలంటే, శ్రీకాళహస్తి అనే పేరు 3 భాగాలతో తయారు చేయబడినది. శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. పరమశివుడు శ్రీ కాళహస్తీశ్వరుడు తనపై ఉన్న అమితమైన భక్తికి మెచ్చి ముగ్గురికి మోక్షాన్ని ప్రసాదించాడు. తన భక్తి యొక్క ఉచ్చస్థితిలో వారు తమ ప్రాణాలను కూడా వదులుకోలేదు. సాలిపురుగు శివలింగాన్ని రక్షించడానికి దాని చుట్టూ తన జాలాన్ని నేసింది మరియు లింగాన్ని అంతటా పూజించింది. భగవంతుడు దాని భక్తిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు గాలి కారణంగా ఆలయంలో దీపం నుండి మంటలు వ్యాపించాయి. సాలిపురుగు ఆవేశంతో మంటలపై దాడి చేసి తన ప్రాణాలను పణంగా పెట్టింది. సాలిపురుగుకి మోక్షం లభించింది. ఒక పాము నాగలోకం నుండి విలువైన రత్నాలను తెచ్చి వాటితో లింగాన్ని పూజించింది. పాము తర్వాత ఒక ఏనుగు సమీపంలోని నది నుండి బెల్వ ఆకులు మరియు నీటితో వచ్చి రత్నాలను తొలగించి వాటి స్థానంలో తాను తెచ్చిన వాటిని సమర్పించింది. మరునాటి రోజు పాము తిరిగి వచ్చినప్పుడు రత్నాలను తీసివేసి వాటి స్థానంలో ఉంచిన ఆకులను చూసింది. ఆకులను తీసివేసి మళ్ళీ రత్నాలను ఉంచింది. పాము పోయిన తర్వాత ఏనుగు ఆకులు మరియు నీళ్లతో మళ్ళీ వచ్చి మరలా రత్నాలను తీసివేసి ఆకులు మరియు నీటితో పూజ చేసింది. ఇలా కొన్ని రోజులు సాగింది. పాముకి కోపం వచ్చి రత్నాలను ఎవరు తీస్తున్నారో తెలుసుకోవాలని తన పూజానంతరము దాక్కుని వేచి చూసింది. ఏనుగు ఏం చేస్తుందో చూడగానే ఏనుగు తొండం లోపలికి జారుకుని కాటు వేసింది. ఏనుగు తన ముఖాన్ని గోడకు పగలగొట్టి పామును చంపేసింది. శ్రీ కాళహస్తీశ్వరుడు ఇద్దరికీ మోక్షం ప్రసాదించాడు. సాలిపురుగు, పాము, ఏనుగు దంతాల చిత్రాలు శివలింగంపై ఇప్పటికీ చెక్కబడి ఉంటాయి. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి. ఒకసారి ఆదిశేషునికి వాయుదేవునికి మధ్య ఎవరు ఎక్కువ అని గొడవ జరిగింది. వాయుదేవుడు ప్రవేశించకుండా ఆదిశేషుడు కైలాస పర్వతం చుట్టూ తిరిగాడు. వాయుదేవుడు పెనుగాలిని సృష్టించి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కైలాసానికి చెందిన 8 ముక్కలు శ్రీకాళహస్తి, త్రింకోమలి, తిరుచిరామలై, తిరుఎంకోయమలై, రజతగిరి, నీత్తగిరి, రత్నగిరి, తిరుపంగిలి వంటి ప్రదేశాల్లో పడ్డాయి. ఆ పర్వతాన్ని శ్రీకాళహస్తిలో ఉంచి శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసం చేయాలని శివుడు బ్రహ్మని కోరాడు. ఈ పర్వతాన్ని శివానందైక నిలయము మరియు కన్నప్ప పర్వతం అని పిలుస్తారు. కన్నప్పు ఎవరు అంటే, కన్నప్ప ఒక నాయనార్. దక్షిణ భారతదేశంలోని 63 మంది శైవ సాధువుల్లో ఒకరు. అతను అర్జునుడికి పునర్జన్మ. అతను వేటగాడిగా జన్మించాడు. అతని అసలు పేరు తిన్నన్. ఇతను శ్రీకాళహస్తీశ్వర భక్తుడు. వేటగాడు కావడంతో చంపిన జంతువుల మాంసాన్ని తీసుకొచ్చి స్వామికి సమర్పించేవాడు. పక్కనే ఉన్న స్వర్ణముఖి నదిలోని నీళ్లతో నోటిని నింపుకుని అభిషేకం చేసేవాడు. అతను ప్రతిరోజు మర్చిపోకుండా ఇలా చేసేవాడు. ఒకరోజు ఈశ్వరుడు అతని విశ్వాసాన్ని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. భగవంతుని అంటే లింగం ఒక కన్ను నుండి రక్తం కారడాన్ని కన్నప్ప గమనిస్తాడు. అతడు తన కంటిని తానే తీసుకుని దాని స్థానాల్లో ఉంచాడు. అప్పుడు లింగం యొక్క 2వ కన్ను నుండి కూడా రక్తస్రావం ప్రారంభమైనది. అతను తన 2వ కన్ను తీయబోతూ అనుకున్నాడు, నేను పూర్తిగా అంధుడనవుతాను. నేను లింగం యొక్క 2వ కంటి స్థానాన్ని ఎలా తెలుసుకోవాలి? కాబట్టి అతను లింగంపై కన్ను స్థానాన్ని గుర్తించడానికి తన పాదాల యొక్క బొటనవేలు ఉంచాడు. అతను తన 2వ కన్ను తీయబోతుండగా ఈశ్వరుడు అతన్ని ఆపాడు. ఈశ్వరుడు అతనికి కన్ను తిరిగి ఇచ్చాడు. తిన్నని ఈశ్వరుడికి తన సొంత కన్ను సమర్పించే ఈ చర్య కారణంగా కన్నప్పగా ప్రసిద్ధి చెందాడు. వాయులింగం శ్రీకాళహస్తి. పంచభూతలింగాలు అని పిలువబడే 5 ముఖ్యమైన శివలింగాలు ఉన్నాయి. ప్రతి ఒక్క శివలింగము 5 ప్రాథమిక అంశాల్లో ఒకదానిని సూచిస్తాయి. వృద్వీలింగము ఏకాంబరేశ్వరము కాంచీపురము, జలలింగము జంబుకేశ్వరము తిరువనైకావల్, అగ్నిలింగము అరుణాచలేశ్వరము, తిరువన్నామలై, వాయులింగము శ్రీకాళహస్తి,
ఆకాశలింగము చిదంబరం నటరాజ. వాయుదేవుడు చాలా కాలం పాటు కర్పూర శివలింగాన్ని పూజించాడు. శివుడు అతని ముందు ప్రత్యక్షమైనప్పుడు వాయుదేవుడు 3 వరాలను కోరాడు. నేను ప్రతి చోట ఉండాలి, ప్రతి జీవి లోపల నేను ఉండాలి, నేను పూజించిన ఈ లింగము తరువాత నా పేరుతో తెలియాలి. శ్రీకాళహస్తిలో ఉన్న ఈ లింగమే వాయులింగంగా పిలువబడుతుంది. ఇక శ్రీకాళహస్తి ఆలయ చరిత్రకు వస్తే, ఈ ఆలయాన్ని మొదట పల్లవ రాజులు నిర్మించారని నమ్ముతారు. 11వ శతాబ్దంలో మొదటి రాజేంద్ర చోళుడు ప్రధాన కట్టడాన్ని పునరుద్ధరించి నిర్మించాడు. క్రీస్తు శకం 1516లో కృష్ణదేవరాయలు 100 స్తంభాల హాలును నిర్మించారు. చోళ మరియు విజయనగర రాజవంశాలకు చెందిన పలువురు రాజులు ఆలయ సముదాయము నిర్మాణానికి మరియు నిర్వహణకు సహకరించారు. ఇంకా జ్ఞానప్రసూనాంబిక, ఈవిడి శ్రీకాళహస్తీశ్వరుని భార్య. జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు కూడా శివజ్ఞానమే. శివుడు ఒకసారి పార్వతీదేవిని భూలోకంలో పుట్టమని శపించాడు. దేవి శ్రీకాళహస్తిలో తపస్సు చేసింది మరియు శివుడు ఆమెకు పూర్వం కంటే చాలా అందమైన దివ్య శరీరాన్ని తిరిగి ఇచ్చాడు. ఇక స్వర్ణముఖి నది. స్వర్ణముఖి శ్రీకాళహస్తిలో ఉన్న నది. ఈ నదిని దివ్యగంగా అని కూడా పిలుస్తారు. శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ. రాహుకేతు కాల సర్పదోషాలతో బాధపడేవారు శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకుంటారు. రాహుకాల సమయంలో పూజ చేయడం అనేది చాలా ఉత్తమం. ప్లీజ్ లైక్, షేర్ అండ్